విజయనగరంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వందలాది కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో 350 వైసీపీ కుటుంబాల సభ్యులు టీడీపీ కండువా కప్పుకున్నారు. జగన్ అరాచక పాలనతో విసుగెత్తిన జనం వైసీపీ నాయకత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని అశోక్ గజపతిరాజు అన్నారు. 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై వచ్చిన దొంగని మనం తీసుకొచ్చి మమ్మల్ని ముఖ్యమంత్రి చేసి మేము బాగుపడతామని అనుకుంటే మా భ్రమని ఆయన తీర్చేశారు. ఇంకా మనం భ్రమలో ఉండాలా వద్దా అది మీ ఇష్టం. మన భవిష్యత్ కావాలంటే మనం పని చేసేవాడిని మనం తీసుకురావాలి, ఆ వ్యవస్థను తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు రుజువు చేశారు. పని చేస్తూ అన్ని రంగాల్లో ప్రజాప్రతినిధులు అనేది ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రజాప్రతినిధులు నిర్వహించకపోతే ముందు